అమ్మమ్మ మాట. చిల్లీ గార్లిక్ డ్రెస్సింగ్తో లెట్యూస్ సలాడ్. పొటాటో లెట్యూస్ సలాడ్. ఇది మీ వినయపూర్వకమైన బంగాళదుంప సలాడ్ పూర్తిగా తల పైకి తిరిగింది. తాజా పాలకూర యొక్క సబ్స్ట్రాటంపై ఇష్టపూర్వకంగా బంగాళదుంపలు మరియు వెల్లుల్లి తడకతో తడిసినవి. ప్రతి ఒక్కరూ గిన్నె తర్వాత గిన్నెకు వెళతారు కాబట్టి దీన్ని తక్కువ కాకుండా ఎక్కువ చేయడం ఉత్తమం. ఉడికించిన బంగాళదుంపలను ముక్కలుగా కట్ చేసుకోండి. మధ్య తరహా బంగాళదుంపలు. ఇది సీజనింగ్. ఉడకబెట్టి ఒలిచిన క్యారమ్ గింజలు, జీలకర్ర మరియు ఎండుమిర్చి గింజలను బాటంలో తేలికగా కాల్చండి. పాన్ నుండి తీసివేసి చల్లబరచండి. టాప్ క్యారమ్ గింజలు, 1 టీ స్పూన్ జీలకర్ర గింజలు, 4-5 నల్ల మిరియాలు, 3 టేబుల్ స్పూన్లు వేరుశనగ నూనె, 10-12 లవంగాలు, వెల్లుల్లి మెత్తగా కత్తిరించి, 3 పచ్చిమిరపకాయలు సన్నగా, 2 ఎండిన ఎర్రమిరపకాయలు చీల్చినవి, ఒక చిటికెడు ఇంగువ పొడి, అర స్పూన్ పసుపు పొడి, డ్రెస్సింగ్కి నిమ్మరసము, 1 స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ తురిమిన బెల్లము. డ్రెస్సింగ్ కొరకు ఒక వేడి మసాలా మిశ్రమంతో పాన్లో తొలగించండి. నిమ్మరసం, ఉప్పు మరియు బెల్లం వేసి బాగా కలపాలి. బంగాళదుంపల ముక్కలు మరియు ఉల్లిపాయలను సిద్ధం చేసిన డ్రెస్సింగ్లో సగం మరియు పాలకూర ఆకులలో సగం పెద్ద గిన్నెలో కలపండి. తేలికగా దంచి ప్రక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో వేరుశనగ నూనెను వేడి చేయండి. నూనె వేడి అయిన తర్వాత వేడిని తగ్గించి పచ్చి మరియు ఎర్ర మిరపకాయలు, వెల్లుల్లి, ఇంగువ పొడి, పసుపు మరియు పిండి చేసిన మసాలా మిక్స్ జోడించండి. 8-10 నిమిషాల పాటు తక్కువ వేడి సెట్టింగ్లో నూనెలో నిటారుగా ఉంచటాన్ని దీన్ని అనుమతించండి. నూనె చాలా వేడిగా ఉందని మీకు అనిపిస్తే వేడిని ఆపివేయండి. ఈ ప్రక్రియకు మరియు తడ్కాకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే మీరు సుగంధ ద్రవ్యాలు వాటి రుసులను నూనెలోకి చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సమయం పాటు విడుదల చేయడానికి అనుమతిస్తున్నారు. అయితే తడ్కాకు కేవలం సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. ఈ ఇమాడియం సైజ్ ఉల్లిపాయ, సన్నగా తరిగిన 3 కప్పులు సుమారుగా తరిగిన పాలకూర ఆకులు. మిగిలిన పాలకూర ఆకులను ఒక పళ్ళెంలో వేయండి. బంగాళదుంప పాలకూర మిక్స్తో కలపండి. పైన మిగిలిన డ్రెస్సింగ్కు కొద్దిగా చిలకరించండి. వెచ్చగా లేదా చల్లగా వడ్డించండి. మీరు ఈ డ్రూంగుని పెద్ద మొత్తంలో సిద్ధం చేయవచ్చు మరియు మీకు నచ్చిన సుగంధ ద్రవ్యాలతో విల్ను చేయవచ్చు. చల్లబడిన నూనెను గాలి చొరబడిన సీసాలో నిల్వ చేయండి మరియు మీరు దానిని వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం ఫ్రిడ్జ్లో ఉంచవచ్చు. అచ్చమైన అద్భుతమైన డ్రెస్సింగ్ రైస్ బైతుల్ లేదా ఏదైనా ఇతర సలాడ్గా చేస్తుంది. వండిన బంగాళదుంపలను శీతలీకరించటం వల్ల వాటిలోని పిండి పదార్థం తిరోగమనం చెందుతుంది. రక్తంలో చక్కెర లేదా ఇన్సులిన్లో పెరుగుదలను అందిస్తుంది. ఇది కడుపులో జీర్ణక్రియను నిరోధిస్తుంది. పెద్ద ప్రేగు చెక్కు చెదరకుండా చేరుతుంది. మంచి బాక్టీరియా కోసం ప్రీబయోటిక్గా వ్యవహరిస్తుంది. తద్వారా గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు రక్తంలో చక్కెర లేదా ఇన్సులిన్ స్థాయిలలో పెరుగుదలను కలిగించదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.